కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుబాదు ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉదయటౌన్ సిఐ సత్యనారాయణ రెవెన్యూ కాలనీలోని పార్కులో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న సిఐ సత్యనారాయణ కాలనీలో శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో అనధికారికంగా లారీలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బైక్ రైడింగ్ అధికంగా జరుగుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని స్థానికులు సిఐ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన సిఐ సత్యనారాయణ ప్రజలు సూచించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసుల సహాయం పొందేందుకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రయాణ వివరాలు, ఇంటి సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ కార్యదర్శి వి సత్యనారాయణ, టీడీపీ నాయకులు బాషా, నిజాముద్దీన్, అజహర్, ఆర్పి జుబేదా, నదీం, వీరస్వామి, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీద పోలీస్ పరంగా ప్రత్యేకమైన బీట్ని ఏర్పాటు చేసి ఈ ఏరియాలో ఉన్న అసాంఘిక శక్తుల్ని తరిమి కొట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని దీని మూలంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారి సూచనల్ని అనుసరించి మీ ఇంట్లో LHMS కెమెరాస్ని ఇన్స్టాల్ చేసుకోమని, అలాగే వీధికి ఒక సీసీ కెమెరాను కూడా సామాజిక బాధ్యతలో భాగంగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దీని మూలంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఏరియాలో తిరిగే అసాంఘిక శక్తుల గురించి సమాచారాన్ని మా యొక్క దృష్టికి తీసుకొస్తే వారి యొక్క సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలని గోప్యంగా ఉంచబడతాయని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, ఈ సందర్భంగా పోలీసు వారికి సహకరించండి. ఒక మంచి పోలీస్ వ్యవస్థ మీకు అండగా నిలబెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మా జిల్లా పోలీసు ఎప్పుడు మీ యొక్క సేవలో మీ యొక్క రక్షణ కోసం పరితపిస్తూ ఉంటుందని మూలంగా తెలియజేసుకుంటాం.